ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఆంధ్రాలో నిన్నటి వరకు సిఐ నాగరాజు అంశం కలకలం రేపితే ప్రస్తుతం అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా మొహరం పండుగ రోజునే ముస్లింలు పవిత్రంగా ఈరోజు నమాజులు చేసుకొని వారి యొక్క పండుగను ఆచరించే రోజే అనంతపూర్ జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలతోటి నిండుకుందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా గత కొద్ది రోజులుగా అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్షకు పిలుపునిచ్చారు. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఇద్దరు కూడా పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఈరోజు వైసీపీ శ్రేణులంతా నిరసన వ్యక్తం చేసేందుకు గాంధీ విగ్రహం వద్దకు వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసిరు. ఎక్కడ కూడా మొహరం పండుగ ఉన్న నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా ముస్లిమ్స్ వారి యొక్క పవిత్రమైన పండుగను ఆచరిస్తున్న ఆ రోజున ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వద్దనే ఒక ఆలోచనతోటి అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, మరోవైపు అనంతరామరెడ్డి కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ ఇంటిని కూడా పోలీసులు ముట్టడించారు. ఎవరిని కూడా బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసిరు. అయితే వాళ్ళు ఏ క్షణాన బయటికి వచ్చిన రెండు వర్గాలు కనుక ఒకవేళ బయటికి వస్తే ఖచ్చితంగా అది అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. అటు టీడీపీ వర్సెస్ వైసీపీ ఆ శ్రేణులను అడ్డుకోవడం ఎవరి తరం కాదు అని పోలీసులు ముందస్తుగా జాగ్రత్త వహించి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతోటి అనంతపూర్ తాడిపత్రిని మొత్తం కూడా చుట్టుముట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో మీరు చూడవచ్చు. మొత్తం కూడా పోలీసులకు వైసీపీ శ్రేణులకు వాగ్వివాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి. వారిని అదుపు చేసేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ శ్రేణులపైన, టీడీపీ నాయకులపైన విచక్షణారహితంగా దాడులు చేసినప్పుడు ఏ వైసీపీ నేత మానవత్వం చూపించాలి? ఈరోజు కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయనే వంకతోటి బయటకు వచ్చి ధర్నా చేస్తాం, దీక్షలు చేస్తామంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ అటు టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం, తీవ్ర స్థాయిలో విమర్శించడం, వారిని రోడ్డెక్కితే కనుక మేము కూడా గతంలో జరిగిన నిరసనలకు ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్న రాజకీయ నాటకానికి మేము కూడా తెర వేస్తామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న టీడీపీ నేతలంతా కూడా మరోవైపు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సో ఈ క్రమంలోనే రెండు వర్గాలు కనుక రోడ్లపైకి వస్తే అటు మొహరం పండుగ వేడుకల్లో భాగంగా ఆ వర్గం అంతా బిజీగా ఉన్న నేపథ్యం, ఒకవేళ ఈ టైంలో ఈ రెండు వర్గాలు ఇటు టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఈ రెండు వర్గాలు కనుక రోడ్లపైకి వచ్చి బాహాబాహి తలపడితే, ఒకవేళ పరిస్థితి కంట్రోల్ తప్పితే ఈరోజు ఈ పండుగ నేపథ్యంలో కొంతమంది మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, కొంత విఐపీలు అటు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పటికే వైసీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యేల ఇంట్ల ముందు నల్ల జెండాలతోటి కొంత నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడికక్కడి కట్టడి చేసి పోలీసులు ఎవరిని కూడా బయటికి రాకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే చూడాలి, ఇక్కడ ఒక అంటే పెద్ద రాజకీయ యుద్ధాన్ని తలపిస్తుంది అనంతపూర్ జిల్లా మొత్తం. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. ఏ నాయకుడిని కూడా ఊరు పొలిమేరలు దాటి బయటికి పంపించడం లేదు. సేమ్ టైం బయట నుంచి వచ్చే వారి పట్ల కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అక్కడ ఒక పికెట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చిపోయే ప్రతి లీడర్ను, ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు ఏదైనా చిన్న అఘాయిత్యానికి కానీ కేవలం ఒక రాయి విసిరే పని చేసినా కానీ మొత్తం ఈరోజు తాడిపత్రి మొత్తం అదొక అంటే అదుపు చేయలేని ఒక ఆందోళన కార్యక్రమం అవుతుందని చెప్పి పోలీసులు భావించారు. ఇందుకు సంబంధించే ఇప్పటికే పెద్ద ఎత్తున కంట్రోల్ చేసే పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇది మొదటి నుంచి తాడిపత్రి నియోజకవర్గం అంటేనే కొంత ఉద్రిక్తతలకు నిలవిచ్చే పరిస్థితి. అది మరోవైపు అనంతపూర్ జిల్లా అంటే కొంత రాజకీయంగా ఎప్పుడు అక్కడ అంటే రాజకీయంగా ప్రతిసారి ఏదో ఒక చిన్న ఇష్యూస్ని కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా చిలికి గాలివానలా మారే ప్రమాదం ఉందనే పోలీసులు ముందస్తుగా ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరిని కూడా అటు జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిరు. మరోవైపు ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, ఆ జిల్లా అనంతపూర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి కావచ్చు, ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిరు. ఎవరైతే ముఖ్యమైన లీడర్లు
ప్రజాదరణ గల లీడర్లు ఉంటారో వారందరినీ కూడా ఇండ్లకే పరిమితం చేసిరు. ఏ క్షణాన కూడా బయటికి వెళ్లకుండా వారి ఇంటి చుట్టూ దాదాపు 100 పోలీసులు మోహరించారు. సో ఈ క్రమంలోనే ఆంధ్రాలో మరోవైపు నిన్నటి వరకు ఆ బెజవాడ సాయి ఇష్యూ ఎంత ఆందోళన కలిగించిందో ప్రస్తుతం అందరి దృష్టి తాడిపత్రి మీద పడింది. ఏం జరుగుతుందో తాడిపత్రిలో అనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు చేసిన ఈ చర్య మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.